2025 మార్చి 15 శనివారం పాల్గొన మాసం బహుళ పాడ్యమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ, అన్నప్రసాద విరాళాలు మరియు ప్రముఖుల దర్శనాలతో పుణ్యక్షేత్రాలు కలకలలాడాయి. అప్పన్నపల్లి, వాడపల్లి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 15,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ రోజు ఆదాయం 42,59,486 రూపాయలు రాగా భక్తుల విశ్వాసం నిలకడగా కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు వాడపల్లి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తుల అభ్యర్థనలకు పరిగణలోనికి తీసుకుని సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం భక్త జనంతో నిండిపోయింది. 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 5,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా ఈ రోజు ఆదాయం 3,52,635 రూపాయలు వచ్చినది. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ తటవర్తి రవికుమార్ గారు కుటుంబ సమేతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరిని శేషవస్త్రములతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో తెలంగాణ హైకోర్టు గౌరవ జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ గారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేసి ప్రసాదంను పంపిణీ చేశారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల పుణ్యక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేద మంత్రాలు, సాంప్రదాయ ఘోషాలు, అన్నదానాలు అన్నీ కలిసి భక్తిమయంగా మారిపోయాయి. మరిన్ని విశేషాల కోసం రుద్రియం ఛానల్ తో ఉంటూ భక్తి మార్గంలో ముందుకెళ్దాం.